బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్లింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో పాలనను తమ చేతుల్లోకి తీసుకుంది ఆర్మీ. నిరసనకారులు శాంతించాలని కోరింది. ఆ దేశ సైనిక అధ్యక్షుడు కూడా రాజీనామా చేశారు. ఆయనే పాలనా బాధ్యతలు అందుకోనున్నారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కోటా మంటలు బంగ్లాదేశ్లో రాజకీయ ప్రకంపనలకు దారితీశాయి. బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో పాలనను తమ చేతుల్లోకి తీసుకుంది ఆర్మీ. నిరసనకారులు శాంతించాలని కోరింది. ఆ దేశ సైనికాధ్యక్షుడు కూడా రాజీనామా చేశారు. ఆయనే పాలనా బాధ్యతలు అందుకోనున్నారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కోటా మంటలు బంగ్లాదేశ్లో రాజకీయ ప్రకంపనలకు దారితీశాయి. రిజర్వేషన్ల వ్యవస్థకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా ఆందోళనలతో అట్టుడుకుతోంది బంగ్లాదేశ్. ఈ అల్లర్లు హింసాత్మకంగా మారడంతో దాదాపు 300 మంది చనిపోయారు. చివరికి ప్రధాని పదవికి రాజీనామా చేశారు షేక్ హసీనా. ఆర్మీ హెలికాప్టర్లో ఆమె ఢాకా ప్యాలెస్ వదిలి వెళ్లిపోయారు. షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందే అవకాశం ఉందనే వార్తలొస్తున్నాయి. భారత్ లేదా లండన్ వెళ్తారని విదేశాంగ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బంగ్లాదేశ్ పరిస్థితుల్లో బీఎస్ఎఫ్ అలర్ట్ అయింది. సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేసింది. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. హింసాత్మక ఆందోళనలతో దేశం అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నిరసనకారులు. హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది హసీనా సర్కార్. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కూడా విధించింది.